హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి. చాలా సింపుల్, ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైస్ లోకి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ముందుగా మీరు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి కళాయిలో. వేసిన తర్వాత దీంట్లో మీరు ఒక 5-6 లేదంటే మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మిర్చి కూడా వేసేసుకోవచ్చు అండి. ఒక 4-5 ఇట్లా ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకొని వేయించేసుకోండి. పచ్చివాసన అంతా కంప్లీట్ గా పోయే వరకు, ఇలా వేగే వరకు మీరు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. కొంచెం కూడా పచ్చివాసన అన్నది లేకుండా చూసుకోండి. కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లో మీరు చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 7-8 దీంట్లోనే వేసేసుకోండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు చక్కగా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఉప్పు రుచికి సరిపడా, మీరు ఎంత ఉప్పు తింటారో దాన్ని బట్టి కూడా వేసేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. నార్మల్గా ఈ ఉల్లిపాయ కలరే మీరు చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇది స్టవ్ బంద్ చేసి కొంచెం వేగిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. మనకు కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు మీరు దీన్ని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా అదే కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లో మీరు ఆవాలు 1/2 స్పూన్ వేసేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు జీలకర్ర ఒక 2 ఎండుమిర్చి వేసేసుకోండి. కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇది ఈ ఉల్లిపాయ చట్నీని దీంట్లో వేసేసుకోండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.